ఇందిరమ్మ ఇళ్లలో పైరవీకారులు చేతివాటం చూపిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు అర్హుల లిస్టులో పేరు కల్పిస్తామని 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ బిల్లులను మంజూరు చేయడానికి 10,000 రూపాయలను వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రారంభించినా పైరవీకారులు తమ స్వలాభం కోసం మార్చుకుంటున్నారు. పేదల ప్రయోజనాలమే లక్ష్యంగా ఏ పథకాన్ని అనౌన్స్ చేసినా దళారులు ముందు వరుసలో ఉంటూ తమ చేతివాటం చూపిస్తున్నారు. అర్హత లేకున్నా పథకంలో లబ్ధి కల్పిస్తామని బేరాసరాలు మాట్లాడుతున్నారు. మాట్లాడిన పిఏ తోటి ఇది నీకు వీళ్ళు ఎన్ని అడిగిండ్రు అప్పుడు పైసలు పేరు పెట్టలేరు 20,000 అంటే ఎన్ని చెప్పండి అంటే అన్నారా? ఎవరు సతీష్ అనేనా? సరే సరే మాట్లాడిన పిఏ తోటి. జిల్లాలోని తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో జలాల్పూర్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి. దీంతో ఆ గ్రామ ఉప సర్పంచ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తామే ఇల్లు వచ్చేలా చేశానని నమ్మబలుకుతున్నారు. బిల్లు శాంక్షన్ అవ్వాలంటే తనకు 10,000 రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆడియోతో పాటు ఓ వీడియోను లబ్ధిదారులు రహస్యంగా చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంటే నేను ఇస్తానన్నా, కానీ ఎక్కువ అంటే నేను ఇయ్యనన్నా అంటే మళ్ళీ మీ అన్న 10,000 ఇస్తాంటున్నాడు అంటే ఒకప్పుడు అన్నాడు. కానీ ఇప్పుడు అన్న క్వశ్చన్ కదన్నా, మేమంతకు మేమే చేపించుకున్నాము. ఎవ్వరు మస్తు సార్లు తిరిగితే కూడా అసలు పట్టించుకోలేడు. పోయినప్పుడే అడుగుతుండే, ఇక సారాలకు పంపిస్తుండే, సారాలకు పెట్టిందని చెప్తుండే, ఇంకా సైలెంట్గా ఉంటుండే. అప్పుడప్పుడు పోయి నేను అడిగిన, కానీ ఏం పట్టించుకోలేడు. మొన్న పోయినప్పుడు వాడే ఎల్లు పెట్టి చెక్ చేసుకొని పడ్డాయని చెప్పినాక ఇక నేను వెళ్ళొచ్చిన. మా ఆయనకు అడగానా, ఇక నాకు సంబంధం లేదు, నాకు తెలియదని చెప్పి నేను వెళ్ళొచ్చేసిన. ఇప్పుడు కట్ చేసిండు. నా ఫోన్కి మెసేజ్ వచ్చింది, నిన్న ఒక లేకుండా ఈరోజు ఇట్లా ఉంది అంటే నేను చూసుకుంటే మా ఆయనకు అదే స్క్రీన్ షాట్ తీసుకొని మా ఆయనకు పెడితే 10,000 ఎవరు తీసుకున్నారు అంటే మా ఆయన అడిగిండు. అంటే నాకు తెలియదు అన్న, నాకు తెలియదు అన్న అంటే ఇంకా మా ఆయనకు అన్నా నేను. ఇక దాన్ని ఇంకానే ఇక ఎట్లనేమో ఇక ఉండ పైసలు తీసుకురా పోమి అంటే 10,000 తీసుకుంటారు. 10,000 కట్ చేసుకుంటా ఆయన తీసుకుని నేను ఎవరితో ఏళ్ళు పెట్టలేను, వాడే పెట్టించుకున్నాను. మధ్యాహ్నము ఒకటి ఆయననేమో నేను పని